నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు మరియు ఎక్స్ మినిస్టర్ ఆర్కే రోజా గారు కలిశారు. ఈ కలవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యానంటే, ఏదో నగరి నియోజకవర్గంలో రోడ్లు విస్తరణ జరుగుతుందంట. ఆ జరిగే క్రమంలో ఎక్కడో పురాతనమైనటువంటి దేవాలయం ఒకటి ఉందంట. 600 సంవత్సరాల కిందటువంటి దేవాలయం. ఆ దేవాలయం చాలా సెంటిమెంట్ అని, దయచేసి ఆ దేవాలయం విస్తరణ దగ్గరకు వచ్చేసరికి కొంత ఫోకస్ చేసి ఆ టెంపుల్ని కదిలించకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఆర్కే రోజా కేంద్ర మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆమె కలిశారు. సరే, కలిసిన దాంట్లో ఎవరు తప్పు పట్టట్లా. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరెవరితో కలిశారయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు. ఎవరెవరు? ఎంపీ మిథున్ రెడ్డి గారు, అట్లాగే తిరుపతి పార్లమెంటు ఎంపీ గురుమూర్తి గారు, అట్లాగే అరకు పార్లమెంటు ఎంపీ అయినటువంటి ఒక మహిళ, వీళ్ళందరూ కలిసి ఆయన ఎంపీ గారిని కలిసి, మంత్రి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సరే, ఆయన సానుకూలంగా స్పందిస్తానన్నాడు, మరేమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇచ్చారు. ఇస్తే తప్పేంటి? ఇవ్వటంలో తప్పు లేదు కదా. సరే, ఆ ఇవ్వటంలో తప్పు లేదు, కానీ ఎవరైతే అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళు, ఎవరికైనా దళితులకు అన్యాయం జరిగితే ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడదామని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసేవాళ్ళు. అందులో జడా శ్రావణ్, చందు తులసి చందు గారు, తర్వాత మన రావణ్ లాంటి వాళ్ళు నిన్న ఆ వీడియో చూశారు. కనీసం దాని మీద కౌంటర్ ఇస్తారేమోనని నేను నిన్నటి నుంచి వెయిట్ చేస్తా. అందుకే కౌంటర్ ఇప్పుడు దాకా ఇవ్వాల. ఎందుకంటే వాళ్ళు కళ్ళు ఉన్నటువంటి కబోదులు అన్నమాట. కేవలం అధికార పార్టీ తప్పు జరిగితేనే ప్రశ్నించడానికి వాళ్ళు ఉన్నారు తప్పనిచ్చి, ప్రతిపక్ష పార్టీ అంటే 11 సీట్లకు పరిమితమైనటువంటి పార్టీ, బోడి పార్టీ, ఆ పార్టీ గురించి మాట్లాడిన అనవసరం అనుకున్నాను, నాకు తెలియదు. కానీ సరే, అసలు ఆ వీడియోలో అంత తప్పేముంది అనేటువంటిది ఒకసారి చూపిస్తాను, మీరు ఆ వీడియో చూడండి. చూశారు కదా, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూర్చున్నారు, అట్లాగే ఆర్కే రోజా కూర్చున్నారు. కానీ ఏదైతే తిరుపతి పార్లమెంట్ ఎంపీ గురుమూర్తి గారు, అలాగే అరకు పార్లమెంట్ అయినటువంటి మహిళా ఎంపీ గారు ఇద్దరు కూడా నిలబడి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని, దళిత సామాజిక వర్గం చెందినటువంటి ఎంపీలు. నేను అడుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు రోజా ఏంటి? ఎవరు రోజా? అసలు రోజాకి ఏం సంబంధం? రోజాకి ఏమన్నా పదవి ఉందా? ఏమన్నా కేంద్ర స్థాయిలో పదవి ఉందా రోజాకి? నువ్వు సెంట్రల్కి వెళ్ళినప్పుడు, నువ్వు ప్రోటోకాల్ కానీ లెక్కలో పెట్టుకున్నప్పుడు మిథున్ రెడ్డి నిలబడ్డాడు, మిథున్ రెడ్డి కూర్చున్నాడు కదా, నిలబడలేదు కదా. మరి గురుమూర్తి గారు ఒక మహిళా ఎంపీ, వాళ్ళిద్దరు ఎందుకు కూర్చోలేదు? వాళ్ళు ఎందుకు ఆసీనం చేయించలేకపోయారు? ఆర్కే రోజా కూర్చోవాలా? ఆర్కే రోజా ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎక్స్ మినిస్టర్ అంతే. సో ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లో ఉన్నటువంటి ఎంపీలు ఇద్దరు, అంటే దళితులకు మాత్రం నిలబడతారు, వీళ్ళు మాత్రం కూర్చుంటారు. అదేమని మాట్లాడితే వీళ్ళందరికీ మాకేం కనిపించదండి, మాకేం వినిపించదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తే మాకేం వినిపించదు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చేయని, లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కానీ ఏదైనా జరగనివ్వండి, వితిన్ 5 minutesలో కాలుకి బలపం కట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఏమ్మా ఐశ్వర్య బుజ్జ, నిన్న కనపడలేదు నీకు ఆ వీడియో నేను ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను చూడు. ఒక నెంబర్ ఆఫ్ పార్లమెంటు ఇద్దరు నిలబడి ఉంటే, ఒక 2 సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మాత్రమే అక్కడ కూర్చొని ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి సామాజిక చెందిన వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఏం మాట్లాడరా అంటే, ఎంపీలు అయితే, దళితులు అయితే, ఎంపీలు అయితే వాళ్ళకి అంతే వాల్యూ ఇస్తారా? దీని మీద ఎప్పుడైనా మాట్లాడరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో దళితుల మీద దాడులు జరిగినా మాట్లాడరు, దళితుల మీద అక్రమ కేసులు పెట్టినా మాట్లాడరు, దళితుల్ని హింసించినా మాట్లాడరు, దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినా మాట్లాడరు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేనలు ఎప్పుడు ఏదైనా దళితులకు చిన్న అవమానం జరిగితే దాన్ని పెద్ద ఎత్తున పాపగండం చేద్దాం. దాని మీద అంటే దీన్ని ఏమనాలని చూడాలి. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక కేంద్ర మంత్రి గారిని కలిసిన స్థానంలో ఎంపీలు ఉన్నారు, 3 ఎంపీలు వాళ్ళు. మరి ఒకవేళ సీట్లు ఖాళీ లేవనంటే మిథున్ రెడ్డి గారు కూడా నిలబడి, రోజా గారు, ఎందుకంటే ఆమె నియోజకవర్గం సమస్య కాబట్టి ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారంటే నిలబడినా బాగానే ఉండు.
మరి రోజా మిథున్ రెడ్డి కూర్చోంగా మిగతా వాళ్ళు ఎందుకు కూర్చొనివ్వలేదు? వాళ్ళు నెంబర్ ఆఫ్ పార్లమెంటే కదా, వాళ్ళు నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులే కదా, ఏం నిలబడాలా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో గేటు బయట ఉంచాలి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కరచాలనం చేయరు, వాళ్ళతో మాట్లాడరు. కానీ మేము మాత్రం మేనమామలు, దళితులు మా మేనమామలు, దళితులు మా మేనమామలు, ఇది ఒక డైలాగ్, ఒక శ్లోకాన్ని వాడతారు. ఏంటి ఈరోజు నేను అడుగుతున్న ఆర్కే రోజా పొజిషన్ ఏంటి? ఎందుకు కూర్చొని ఇచ్చారు రోజాని అక్కడ? ఏంటి పెద్ద ఎక్స్ మినిస్టర్ అంతే కదా, ఆమె పార్లమెంటు సభ్యురాలేం కాదు కదా, రాజ్యసభ సభ్యురాలేం కాదు కదా. ఒక కేంద్రం సెంట్రల్ ఇష్యూస్ మాట్లాడేటప్పటికి అసలు మీరు రోడ్లు ఎక్స్టెన్షన్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. పలానా టెంపుల్ ఉందండి, ఈ టెంపుల్ చాలా పురాతనమైంది, ఈ టెంపుల్ దాదాపుగా 600 సంవత్సరాల కింద కట్టినటువంటి టెంపుల్, ఈ టెంపుల్ అనేది కొంత సెంటిమెంట్గా భావిస్తున్నాను, దయచేసి ఈ ఒక్క టెంపుల్ని దాన్ని అంటే ఎక్స్క్యూజ్ చేసేయండి, అక్కడ ఏదన్నా దానికి ఏదైనా ఆల్టర్నేట్ చూడండి అని చెప్పేసి మాట్లాడటంలో తప్పు లేదు. దాన్ని తప్పు పట్టట్లా, దాన్ని తప్పు పట్టేటువంటి అంశమే కాదు అది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఏమో సెంట్రల్కి హుటాహుటిన ఊపుకుంటూ సెంట్రల్కి వెళ్ళింది. మరి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు ఆయన ఎంపీలు కూడా వెళ్ళినప్పుడు ఎంపీలందరూ కూడా ఆశీల్లో కూర్చొని ఉండాలి కదా. మరి అక్కడ మాత్రం కూర్చోలేదు, ఏమో అక్కడే ఎక్కిలిస్తా. మరి రేపు ఈ ఉగాది ముందు కలిసింది బీజేపీ ప్రభుత్వానికి, ఏం మూడిందో ఏమో, అక్క లెగ్గెట్టేసింది, ఆ రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. మహానుభావుడు పోతా దారిని పోయి దరిద్రాన్ని కంపక తగిలించుకున్నట్టు, ఈపు తగిలించుకున్నాడు. సరే, ఏది ఏమైనా అవన్నీ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదులే. కానీ నేను అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత ఉద్యమ నాయకులారా, దళిత అభివృద్ధి సంఘ నాయకులారా, తులసి చంద్ గారు కానివ్వండి, రావణ్ కావచ్చు, లేకపోతే జడాస్ రావణ్ కావచ్చు, ఇంకా ఎవరో అలా మన ఎంపీ హర్ష కుమార్ గారు, ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు కావచ్చు, మీ అందరికీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు మాట్లాడే దమ్ముందా? ప్రశ్నించే దమ్ముందా? వైసీపీని ఎండగట్టే ధైర్యం మీకుందా? ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తారు, వీళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా అలాగే బిహేవ్ చేస్తున్నటువంటి వాళ్ళని మీరు కనీసం, ఇది చాలా అన్యాయం, 2 దళిత ఎంపీలు, అందులో ఒక మహిళా ఎంపీ కూడా నిలబడి ఉంటే మీరు చోద్యం చూసినట్టు చూడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఆర్కే రోజు అయితే డైరెక్ట్గా మాట్లాడింది పోలీసులతో మాట్లాడేటప్పుడు, నేనేం ఎస్సీ ఎస్టీని కాదు, మీరు దూరంగా ఉండాల్సిన పని లేదని. అయినా కూడా మాకు వినపడదు, కనపడదు. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా, లోకేష్ ఏదన్నా, అది మాత్రమే పట్టుకొని వేలాడుతాం. ఎందుకంటే అది పట్టుకొని వేలాడితేనే మాకు జగన్మోహన్ రెడ్డి చిల్లర డబ్బులు ఇస్తాడు. లేకపోతే వీటి గురించి మాట్లాడితే మాకేమొస్తుంది? మాకు ఎవడిస్తాడు పేమెంటు? ఎవడు ఇవ్వడు. ఇది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనేది వాస్తవ విషయం. అంటే మీ జర్నలిజాన్ని, మీ దళిత ఉద్యమాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసం అమ్ముకుంటున్నారు అనేది వాస్తవ విషయం.